సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో మార్కెట్లు చాలా డౌన్ అవుతున్నప్పుడు ఫ్రెష్గా ఏదన్నా మంచి కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఏమేమి ఉన్నాయి, అలాంటివి టాప్ 500 కంపెనీస్లో బిలో 1000 రూపీస్ అలా బిలో 500 నుంచి ఆ రేంజ్లో ఏమైనా ఉన్నాయా, టాప్ 500 కంపెనీస్లో అనేవి ఐడెంటిఫై చేసాం మీకోసం. ఇది మా యొక్క రీసెర్చ్. ఇది మీరు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ లాగా చూడండి. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని రిస్క్ రివార్డ్స్ చెక్ చేసుకొని డెసిషన్ తీసుకోండి. మేము ఎక్కడ కూడా ఫోర్స్ చేయట్లేదు, కాకపోతే ఒక ఇన్ఫర్మేషన్ కింద ఈ కంపెనీస్లో టెక్నికల్గా ఫండమెంటల్గా బాగున్నాయని చెప్తున్నాం అంతే. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటంటే ఏబీసీ క్యాపిటల్. ఏబీసీ క్యాపిటల్ అంటే ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఆదిత్య బిర్లా మనందరికీ తెలిసిందే. అదొక టాప్ లీడింగ్ బిర్లా గ్రూప్, టాటా గ్రూప్ మనకి మంచి లీడింగ్ కంపెనీస్. ఇది ఏబీసీ క్యాపిటల్. ప్రజెంట్ ఇది అరౌండ్ 150 ఆ రేంజ్లో ఉంది. ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై తీసుకుంటే 250 ఆ రేంజ్ దాకా వెళ్ళింది. ఇప్పుడు టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే రానున్న ఒక 3-4 మంత్స్ లేకపోతే 5 మంత్స్ 6 మంత్స్లో చూసుకుంటే మీకు ఒక 200 ఆ రేంజ్ వరకు కూడా మినిమం టార్గెట్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అంటే దాదాపు ఒక 10% 15% మినిమం కనపడుతున్నాయి. ఇది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ కింద మీరు తీసుకోండి. ఏదైనా ఫ్రెష్ అమౌంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీరు దీనిలో పార్క్ చేసుకోవచ్చు. ఏబీసీ క్యాపిటల్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి అరౌండ్ 150. టార్గెట్స్ వచ్చి 250 అలా, ఆల్ టైమ్ హై వచ్చి 250 అలా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి టార్గెట్ తీసుకుంటే ఒక 200 ఒక 6 మంత్స్ ఆ రేంజ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే డౌన్ అయినప్పుడు కూడా మళ్ళీ మీరు యాడ్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి. ఏబీసీ క్యాపిటల్ దాదాపు ఒక 50 ఇయర్స్, మినిమం 40 ఇయర్స్ 50 ఇయర్స్ కంపెనీ అనమాట ఇది. తర్వాత వచ్చి అశోక్ లేలాండ్. అశోక్ లేలాండ్ మనకు అందరికి తెలిసిందే. ఇది ఆటోమొబైల్ కంపెనీ. ఒక లీడింగ్ ఇండియాలో ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లేలాండ్, హిందూజా గ్రూప్ వాళ్ళది. ఇది ప్రజెంట్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్ 220 అలా ఉంది. 200 నుంచి 220 మధ్యలో ఇది సపోర్ట్ ఉంది. ఇక్కడ బాగా సపోర్ట్ తీసుకుంటుంది 200 నుంచి 220 మధ్యలో. దీనిలో టార్గెట్స్, ఇమీడియట్ టార్గెట్స్ వచ్చి 250 ఆ రేంజ్ దాకా రావచ్చు. ఇది అంతకుముందు బాగా హై ఎక్కడ దాకా వెళ్ళిందంటే 260 ఆల్ టైమ్ హై అలా వెళ్ళింది. అది కనుక బ్రేక్ అయిందంటే ఇంకా 300 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సేల్స్ అది ఫండమెంటల్గా కూడా ఈ కంపెనీ బాగానే ఉంది. అశోక్ లేలాండ్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్కి ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ కనపడుతున్నాయి. తర్వాత మూడో కంపెనీ తీసుకుంటే బెర్జర్ పెయింట్. బెర్జర్ పెయింట్ ఇది పెయింట్ ఇండస్ట్రీలో ఇప్పుడు సెకండ్ లీడింగ్ కంపెనీ ఇది బెర్జర్ పెయింట్. అయితే నెక్స్ట్ అంతా కూడా సమ్మరు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అంతా వస్తుంది కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ ప్రతిసారి కూడా పెయింట్స్ అనేవి చాలా అవసరం. అలాగే ఇది రిలయబుల్ కంపెనీ కింద మనకి ఒక ట్రస్టెడ్ బెర్జర్ పెయింట్ అనేది ఉంది. ఇదేంటంటే ప్రజెంట్ అంతకుముందు ఆల్ టైమ్ అయి తీసుకుంటే 650 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చి 480 అలా ఆ రేంజ్లో ఉంది. ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ ఇంకా డిప్ అయినా 450 440 దగ్గర మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్స్ తీసుకుంటే 550 నుంచి 560 వరకు టార్గెట్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు ఆల్ టైమ్ హై 650 ఆ రేంజ్ దాకా మేజర్గా వెళ్ళింది. మూడో కంపెనీ ఈ బెర్జర్ పెయింట్. బెర్జర్ పెయింట్ మా అందరికీ వెల్ నోటెడ్ పెయింట్. తర్వాత నాలుగో కంపెనీ వచ్చి చార్లెట్ హోటల్స్. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీలో చూసుకుంటే చార్లెట్ హోటల్స్ న్యూ ఎమర్జింగ్ అవుతుంది. ఇది అంతకుముందు 1050 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 700 ఆ రేంజ్లో సపోర్ట్ తీసుకుంటుంది. ఇంకా ఒకవేళ మ్యాక్సిమం డౌన్ అయినా 650 నుంచి 630 మధ్యలో ఇంకో సపోర్టు, మేజర్ సపోర్ట్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. దీనికి సమీప టార్గెట్ వచ్చి 850 ఆ రేంజ్ వరకు ఉంటుంది. డ్యూరేషన్ 6 months to 1 year డ్యూరేషన్ తీసుకుంటే మనకి ఇది ఒక
అసెట్ లాగా ఈ సపోర్ట్స్ లెవెల్స్ కనపడుతున్నాయి. సో చాలెట్ హోటల్స్ అనేది హోటల్ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు రెపో రేట్ తగ్గటం, టూరిజం ఇండియా హబ్ లాగా పెడతాము అని గవర్నమెంట్ కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టారు. సో నెక్స్ట్ ఇయర్ అంతా కూడా టూరిజంకి వాళ్ళు మనీ కేటాయించారు. దాదాపు డెస్టినేషన్ హబ్స్ లాగా పెడదామని చూస్తున్నారు. సో వాటికి కనెక్టివిటీ కూడా బిల్డ్ చేద్దామని బడ్జెట్లో ఉంది కాబట్టి ఇలాంటి కంపెనీలు ఛాన్సెస్ కూడా సపోర్ట్స్లో కనపడుతున్నాయి. మీరు ఒక లుక్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే క్యాంప్లాస్ట్ సన్మార్ లిమిటెడ్. క్యాంప్లాస్ట్ ఇదేంటంటే కెమికల్స్, స్పెషాలిటీ అగ్రి కెమికల్స్ కానీ కాస్టిక్ సోడా ఇవి తయారు చేసే కంపెనీ. దీనికి కూడా ఏంటంటే ఇది అంతకుముందు ఆల్ టైమ్ హై 650 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 420, 430 ఆ రేంజ్లో ఉంది. సో ఇది ఇమ్మీడియట్గా టార్గెట్ తీసుకుంటే 520 నుంచి 500, 520 దాకా ఛాన్సెస్ ఉంది. సో ఇది కూడా కాస్టిక్ సోడా అలాగే బడ్జెట్లో ఫార్మర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్ చేయటం కానీ ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి ఇదేంటంటే ఇది ఫార్మా సైడు కానీ అలాగే ఇంటర్మీడియటరీ ఏదైనా కంపెనీకి కాస్టిక్ సాల్ట్లు ఇవ్వటం, సో ఇంటర్మీడియట్ కంపెనీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాయి కాబట్టి క్యాంప్లాస్ట్ ఇది కూడా ఒక సపోర్ట్స్ టెక్నికల్గా మనకి ఇక్కడ సపోర్ట్స్ కనపడుతున్నాయి. సో ఇవ్వండి ఒక టాప్ 5 కంపెనీస్ మీకు సమీప భవిష్యత్తులో ఒక రకంగా ఆలోచించుకొని ఇవి ప్రజెంట్ ఇప్పుడున్న రేట్లో మంచి సపోర్ట్స్లో ఉన్నాయి. చాలా తక్కువ రేట్లో ఉన్నాయి కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాం. సో ఒకసారి రిమైండ్ చేసుకుంటే ఏబీసీ క్యాపిటల్, అశోక్ లేలాండ్, అలాగే బర్జర్ పెయింట్, అలాగే చాలెట్ హోటల్స్, తర్వాత వచ్చి క్యాంప్లాస్ట్ కంపెనీ. ఈ 5 కంపెనీలని ఒక పోర్ట్ఫోలియో లాగా తయారు చేసుకోవచ్చు. మనం ఏంటంటే పోర్ట్ఫోలియో అనగానే నేను ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి ఒక ఫ్రీ అమౌంట్ పెట్టుకోవాలి. అంటే కొంత అమౌంట్ మనకి ఫ్రీ చేసుకొని ఈ అమౌంట్తో ఇప్పుడు నాకు సంబంధం లేదు, ఒక 4 years 5 years పాటు నేను హోల్డ్ చేసుకుంటాను అని అనుకున్నప్పుడు దీనిలో వీటిల్లో ఏం చెప్తున్నా అంటే అట్లీస్ట్ ఒక షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వీటికి. సో ఒక 1 year పాటు మనం హోల్డ్ చేసుకోవచ్చు. సో దానిలో ఒక 20% అలా ఇన్వెస్ట్ చేసుకోండి. ఏ సెక్టర్లో కూడా మోర్ దెన్ 20% ఎక్కువ ఉండకూడదు. ఒక్కొక్క సెక్టార్లో 20% వరకే ఉండాలి. ఆ 20%లో ఏంటంటే బ్యాంకింగ్ కానీ, ఆటోమొబైల్, రీటైల్, ఐటీ ఇలా ఒక్కొక్క సెక్టార్లో ఉన్నాయా అలా మీరు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసుకుంటూ ఈ కంపెనీస్ని ఒక మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లాగా చూసుకుంటే మిడ్ క్యాప్ కంపెనీల కిందకి వస్తాయి ఇవి. బట్ ఇవి టాప్ 500 కంపెనీస్ కాబట్టి ఒకసారి మీరు కూడా కన్సిడర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.